రాయితీలు అడుగుతుంటే అరెస్టులు చేయటంపై మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. బడాబడా కంపెనీలకు ప్రభుత్వం వేల కోట్లు మాఫీ చేస్తోందని, ప్రభుత్వం రాయితీలు మాకెందుకు ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆవేదనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలంతా ధర్నా చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన సబ్సిడీ రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. గత సంవత్సరం నవంబర్లో కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే అప్పుడు మంత్రి టీజీ భరత్ వాళ్ళని పిలిచాడు. క్రిస్మస్ నుంచి సంక్రాంతి లోపు తమకు రావాల్సిన బకాయిలను కూడా క్లియర్ చేస్తామంటూ చెప్పారు. కానీ సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వాళ్ళంతా కూడా నిర్ణయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, నిన్న ఆందోళన చేస్తున్న టైంలో ఇక్కడ వేసిన టెంట్ను కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆందోళనకి పర్మిషన్ లేదంటూ పోలీసులు చెప్పిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారు. ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు. రాత్రి అంతా కూడా చలిలో ఇక్కడే ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. మనతో పాటు ఇక్కడ చాలా మంది, మొత్తం పారిశ్రామికవేత్తలు దాదాపు 100 మంది వరకు పారిశ్రామికవేత్తలు వచ్చారు. దాదాపు 600 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇట్లా విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా సార్ ఎప్పటి నుంచి ఆందోళన చేస్తున్నారు? నిన్నటి నుంచి చేస్తున్నాం అండి. మాకు 100% ఇచ్చేదాకా ఎక్కడి నుంచి కదిలేదు లేదు. ఇంతకుముందు భర్త గారు హామీ ఇచ్చి హామీ తప్పారు. పెద్దలు కూడా అందరూ ఇస్తామని చెప్పారు. ఎవరు కూడా మేము ధర్నా చేస్తున్నామని తెలిసి కూడా ఎవరు కూడా బయటకు వచ్చి స్పందించడం, మీకు ఇలా చేస్తామని కూడా ఎటువంటి హామీ కూడా ఇవ్వట్లేదు. ఇవ్వకుండా కొంత ఇస్తామని చెప్పి ఏదో మభ్య పెట్టాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు చేసాం, 3 సార్లు మభ్య పెట్టారు. ఈసారి ఏదైనా 100% తీసుకుని వెళ్ళటమా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు ఇక్కడ ఇచ్చేసి వెళ్ళటమా చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ విజయవాడ సార్. ఇది చాలా దారుణంగా జరుగుతుంది సార్. 4 సంవత్సరాల నుంచి సబ్సిడీలు, ఇన్సెంటివ్లని కనీసం 5 సంవత్సరాల దాకా అయిపోయింది. అయినా కూడా విడుదల చేయకుండా కొంతమందికి మళ్ళీ ఇప్పుడు 20%, 40% అని చెప్పి బాగా వివక్ష చూపించి, పైగా ఇప్పటికీ మిగిలిన 4,000 మందికి ఇంతవరకు వేయలేదు సార్. 8,000 మందిలో 4,000 మంది 20%, 10% వేసి మిగిలిన వాళ్ళకి ఈ రూపాయి కూడా వేయకుండా బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రూపాయి కూడా పడకుండా వచ్చి ధర్నా చేస్తున్న వాళ్ళే సార్. చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. బండ్లు లాక్కొని వెళ్ళిపోయి ఉన్నారు. ఈవెన్ అప్పులు తీసుకొచ్చి బంగారాలు తాకట్లు పెట్టి ఆ హామీ ఇచ్చిన వాళ్ళని కూడా వచ్చి గొడవ చేస్తున్నారు. మా హామీ ఇచ్చి మాకు సిబిల్ పడిపోతుంది, మామే కేసులు పడుతున్నాయి, మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి హామీ ఇచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోయేంత పరిస్థితిలో జరుగుతుంది సార్. చాలా దారుణంగా ఉంది సార్. మహిళా పారిశ్రామికవేత్తలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నాది కోనసీమ డిస్ట్రిక్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ సార్. నేను కూడా ఒక మహిళా ఎంటర్ప్రైజెస్ అండి. నాకు గత 4 సంవత్సరాల నుంచి అయితే సబ్సిడీస్ రావట్లేదు సార్. నాకు 45 lakhs వస్తుందండి. కానీ కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందన్న విషయం అయితే మాకు తెలియదు సార్. ఎస్సీ ఎస్టీలన్న ఒక చులకన భావమా? ఆల్రెడీ మన సీఎం గారు అనే అన్నారు కదా సార్, ఎవరైనా ఎస్సీ కుటుంబంలో పుట్టాలని అనుకుంటారా అని. అదే భావం చూపిస్తున్నారన్న విషయం నాకు తెలియదు. కానండి, ఒకటిసారి ఈ పథకానికి జగనన్న బడుగు వికాస్ అన్న ఒకే ఒక్క పేరు ఆయనకు అడ్డుగా వస్తే నేను ఇప్పుడు జగనన్నే ఆశ్రయిస్తున్నాను సార్. అన్న, ఈ మెసేజ్ మీ వరకు వెళ్తుందని ఆశిస్తున్నాను. కేవలం జగనన్న బడుగు వికాస్ అన్న ఒకే ఒక్క పేరుతో ఈరోజు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎంతమంది రోడ్డు మీదకి ఇచ్చారన్న. నువ్వే మాకు న్యాయం చేయాలి. మాకు సబ్సిడీస్ అంటే గాడ్ గిఫ్ట్ అని అడుగుతున్నారు. ఇప్పుడు వరకు కూడా మేము ఏ పార్టీ పరంగా కూడా ధర్నా చేయలేదన్న. కడుపు కోతతో చేస్తున్నాం, చేతులు అర్జించి అడుగుతున్నానన్న. కేవలం ఈ పథకానికి నువ్వు పేరు పెట్టావని ఒకే ఒక రీజన్తో ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొస్తుందన్న. కేవలం ఈ పథకానికి జగనన్న బడుగు వికాస్ అన్న పేరు మాత్రమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అడ్డొచ్చిందన్న. నువ్వే మాకు చరణ్యం, నువ్వే మాకు సబ్సిడీస్ వచ్చేటట్లు చేయాలి. మా నుంచి చేతులెచ్చి అర్థిస్తున్నాను అన్న. నువ్వే మాకు న్యాయం చేయాలన్న. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయో అవి 100% వచ్చే వరకు కూడా తమ ఆందోళన అయితే కొనసాగిస్తాము. ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాము, ఖచ్చితంగా సాధించుకొని తీరతామంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఇక్కడ ఆందోళన అయితే కొనసాగిస్తామంటూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు మంగళగిరి నుంచి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, మంగళగిరి నుంచి.